హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 46కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండే FLN యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్గా మనకి ఈ 16th ఫిబ్రవరి అనేది మనకి లోకల్ హాలిడే ఇవ్వడం జరిగింది చాలా వరకు. అయినా సరే మనం ఈ యాక్టివిటీస్ని నెక్స్ట్ డే అనగా ట్యూస్డే అయినా సరే మనం చేయించాల్సి ఉంటుంది. అలాగే మన టీచర్స్ డైరీ కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి దీపావళి, మౌంటైన్ వాళ్ళకి ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారీ, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కూడా ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ సొంతంగా కథ తయారు చేయడానికి మనం ఏవైనా కొన్ని వాక్యాలను వాళ్ళకి ఇచ్చి ఆ వాక్యాలను పొడిగించి కానీ లేదా ఆ వాక్యాలతో పాటు ఇంకొన్ని వాక్యాలను యాడ్ చేసి వాళ్ళు కథగా తయారు చేయాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో మనకి ఇవ్వబడిన కథల పుస్తకం నుంచి అపాయంలో ఉపాయం అనే కథ ఇవ్వబడింది. ఇక్కడ మన స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ కథాకృత్యాల యాక్టివిటీస్ని చేయించాలి. మా విద్యార్థులు ఏ విధంగా చేశారో ఒకసారి చూద్దాం. పిల్లలు, ఇప్పుడు మీకు ఈ కథ ఉంది కదా, నేను ఒక పదం చెప్తాను. ఆ పదం ఎక్కడుందో ముందుగా ఇద్దరిలో ఎవరు ఐడెంటిఫై చేస్తారో చూద్దాం. ఓకేనా? నీ బుక్ని ఎదురుగా పెట్టుకో ఇలా. ఇందులో నేను ఒక పదం చెప్తాను. ఆ పదం ఎక్కడుందో త్వరగా కనుక్కోవాలి. ఓకేనా? కుడి వైపున ఎక్కడుందో చూడండి. త్వరగా ముందు ఎవరు చూస్తారో వాళ్ళే విన్నారు. కుడి వైపున అనే పదం ఎక్కడుంది? మిగిలిన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయొద్దు, వాళ్ళందరికీ వాళ్ళు కనుక్కోవాలి. కుడి వైపున చూస్తున్నారా? వెరీ గుడ్. రాహుల్ చూసేసాడు. శ్రీవేణు అది నువ్వు అవ్వగానే చెప్పాలి నాకు అయిపోయింది మేడం అని. నెక్స్ట్ ఇంకొక పదం ఏమిద్దాం? భయపడి అనే పదం ఎక్కడుందో చూడండి. ఫాస్ట్గా ఇద్దరిలో ఎవరు ముందు కనిపెడతారో. భయపడి చెప్పండి. ఏ పదం? భయపడి. అలా అనుకుంటూ వెతకాలి. త్వరగా, స్పీడ్గా. వెరీ గుడ్. మళ్ళీ రాహులే కనిపెట్టేశాడు. భయపడి. ఓకే. ఇంకొక పదం ఎక్కడంటే అరుపులు అనే పదం చూడండి. అరుపులు. ఈసారన్నా సుధీర్ ముందు కనిపెట్టేయాలి. అరుపులు. నేను అన్న పదం చదువుకుంటూ వెతికితే తొందరగా దొరుకుద్ది. అరుపులు. పెట్టేశారా? ఓకే. ఈ విధంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చేయించడం జరిగింది. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళు ఓకే మా ఉపాయం వచ్చేలాగా సెంటెన్స్ చెప్పండి. ఏమి రాస్తున్నారో? ఆపదలో ఉన్నప్పుడు ఓకే రాయండి. ఆపదలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకున్నాను. రాసేయండి.
ఆ పద రెండో ఆ రాయాలి. ఆ పద ఆ పద లో ఆ పదలో ఉన్నప్పుడు రాశారమ్మా. ఇంకొక పదం రాయండి. వేటగాడు. వేటగాడు వేటగాడు అనే పదం వే వాక్యత్వం పల్లిస్తే వే ఇక్కడ పొల్లు రాయాలి. వేటగాడు గాడు. వెరీ గుడ్. ఈ అమ్మాయి రాసేసింది. ఇప్పుడు దాని కింద సెంటెన్స్ రాయమ్మా. వేటగాడు వచ్చే విధంగా ఒక ఓకే రాయ్. వెరీ గుడ్. వేటగాడు కుందేలును పట్టాలనుకున్నాడు. రాసేయండి. నెక్స్ట్ చూడండి అమ్మ. నెక్స్ట్ పదం ఆకలి. ఆకలి అనే పదం రాసి దాని మీద సొంత వాక్యం రాయాలి. ఆకలి. ఆకలి మీద సొంత వాక్యం చెప్పండి ఎవరన్నా. నాకు ఆకలి వేస్తుంది. ఓకే రాయండి. ఇంకా అదే కాకుండా వేరేది ఏదైనా రాయాలనుకున్నా రాయొచ్చు. ఓకేనా. మీకు ఏది రాయాలనిపిస్తే అది రాయండి. ఆకలి. అంటే మొదటి ఆ కాదు, రెండో ఆ రాయాలి. ఆకలి. ఇప్పుడు రాయి. లో కాదమ్మా, లి. ఆకలి అంటావా లో అంటావా? ఆకలి. నాకు ఆకలి వేస్తుంది అంట. ఓకే. తర్వాత పదం వచ్చేసి భయపడి. భయపడి. భయపడి మీద సొంత వాక్యం రాయండి. పదాలు అయిపోయినాయి అమ్మా. 4 అయిపోయినాయా? ఓకే. ఇంకొకటి రాయండి. జంతువులు. జంతువులు అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. ఓకే రాసి. జంతువులు. ఓకే అమ్మా. ఇటువంటి ఉపాయం. ఆపదలో ఉన్నప్పుడు నాకు దీర్ఘం అవసరంలా. ఉపాయంతో తప్పించు. వేటగాడు. కుందేళ్ళనే కూ రాయాలి. కూ. కాకు దీర్ఘం ఎందుకు? ఆకలి. ఆకలి వేస్తుంది. భయపడి. నాకు చీకటి అంటే చాలా భయం అని అర్థం. అడవిలో చాలా జంతువులు. ఈ విధంగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో చేయించడం జరిగింది. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి వేరే విధంగా యాక్టివిటీని చేయించడం జరిగింది. ఓకే మా. మన కథ పేరేంటి? నిన్న చెప్పుకున్నాం కదా ఈ కథని. ఈ కథని అంటే ఈ వాక్యాలు చాలా వాక్యాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ వాక్యాలు కొన్ని తగ్గించి దీని యొక్క సారాంశాన్ని రాయాలి మీరు. ఓకే. నా కథలాగే ఉండాలి, కాకపోతే ఇన్ని లైన్స్ కాకుండా కొన్ని వాక్యాలను తగ్గించి అదే మీనింగ్ వచ్చే విధంగా ఆ కథ యొక్క సారాంశాన్ని రాయాలి మీరు. ఓకేనా. స్టార్ట్ చేయండి. రాసేయండి. ఫస్ట్ కథ పేరు రాయండి. అపాయంలో ఉపాయం అని రాసి కొన్ని వాక్యాలను తగ్గించి మీనింగ్ మారకుండా అదే సారాంశం వచ్చేలాగా కథను మళ్ళీ రాయాలి. ఓకే. రాస్తున్నారమ్మా? ఎన్ని సెంటెన్స్లు అయినాయి? 4, 5 అయినాయా? ఓకే. కంటిన్యూ చేయండి. రాసేయండి. త్వరగా రాసేయాలి. కంప్లీట్ అయిపోయిందా? మాత్రపై నక్కపై అనుమానం ఉండేది. ఒకరోజు వేటగాడు వలతో కుందేళ్లను పట్టుకోవాలని అనుకున్నాడు. అనుకోకుండా ఒకరోజు కుందేలు ఆ వలలో చిక్కుకున్నాయి. కాకింద కావద్దు. ఆ కుందేళ్ల అరుపులు. రెండో ఆ రాయకూడదమ్మా, ఇక్కడ మొదటి ఆనే. అరుపులు విన్న నక్క అక్కడికి కాకింద కావద్దు వచ్చింది. కుందేళ్లు తమని కాపాడమని నక్కని అడిగాయి. అప్పుడు నక్క, నేను కాపాడాలా? ఎలా కాపాడుతాను? కాపాడుతాను, మీ అందరినీ చంపేస్తా. ఇలా నేనా? సున్నా పెట్టు. చంపేస్తా అంటూ
అంటుట అవసరంలా ముందుకు సున్నా పెడితే ముందుకు కదిలింది. అప్పుడు కుందేళ్ళు భయపడి పరిగెత్తడానికి పరిగెత్తడానికి బలంగా వలను లాగాయి. దానితో దాగుదీర్ఘం ఉండాలి. దానితో వల తెగిపోయింది. ఆ విధంగా ఇక్కడ రెండో రాయాలి. ఆ విధంగా వీక్ సున్నా ఉండదు. విధంగా కుందేళ్ళు రక్షించబడ్డాయి. తరువాత జంతువుల సమావేశంలో ఈసా రాయాలి. మెలికసా అన్ని జంతువులు ఉపాయంతో కుందేళ్లను రక్షించిన నక్కను అభినందించాయి. ఓకే, వెరీ గుడ్. ఈ విధంగా కథాకృత్యాలని 3 గ్రూపులతో 3 రకాలుగా చేయించవచ్చు. తర్వాత యాక్టివిటీ చదువుట. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో గుణింతాల చాటుని 8 పద్ధతుల్లో చదివించాలి, లేదా ఏవైనా కనీసం 2 పద్ధతుల్లో చదివించాలి. తరువాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో పేరాను చదివించాలి. ఇక్కడ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చదవండి. మీకు ఏది చదవాలనిపిస్తే అది చదవండి. ఓకేనా, స్టార్ట్ చేయండి. యాపిల్ పండు రంగు ఎరుపు, దానిమ్మ పండు రంగు ఎరుపే, మామిడి పండు రంగు పసుపు, అరటి పండు రంగు పసుపే. ఓకే, నెక్స్ట్ మేనుక చదువు. నేను నిన్న ఒక తమాషా చూశాను. మిగిలిన వాళ్ళు తనకు చెప్పొద్దు, తనే చదవాలి. ఆ తమాషా కోతులు ఆడించే వారిది ఆడించే వారిది అది ఆడించేవారు ధమరు చదవాలి. వాయిస్తున్నాడు కోతి ఆనందంతో నాట్యం చేస్తుంది. నెక్స్ట్ ఎవరు చదువుతారు? చదవండి. సీతాకోక చిలుక అందంగా ఉంటుంది. అది చాలా రంగులలో ఉంటుంది. అది పూల ఉందా? పుష్పాల మీద వాలుతుంది. వాటిలోని మకరందాన్ని పీల్చుకుంటుంది. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో కథను చదివించాలి. ఈ కథని తలా ఒక 2 వాక్యాలు చదవండి. ఒకళ్ళు స్టార్ట్ చేయండి. కథ పేరు అపాయంలో ఉపాయం. ఒక అడవిలో కుందేళ్ల గుంపు సంతోషంగా జీవించసాగింది. అయితే కుందేళ్ల వైపు ఒక నక్క అదోలా చూసేది. కానీ నక్క మాత్రం ఏ కుందేలకు అపాయం తలపెట్టలేదు. కుందేళ్లకు మాత్రం నక్క చూపులపై అనుమానం ఉండేది. ఓకే, నువ్వు స్టాప్ చేయి, నువ్వు కంటిన్యూ చేయి. ఒకరోజు వేటగాడు కుందేళ్ల గుంపును చూశాడు. ఎలాగైనా కుందేళ్లను పట్టుకోవాలనుకున్నాడు. కానీ భుజాన చిన్న వల మాత్రమే ఉన్నది. అయినా అవకాశం వదులుకోవద్దు అనుకున్నాడు. కుందేళ్లకు కుందేళ్లు ఆకలి తీర్చుకొని నిద్రపోయే వరకు చూశాడు. నువ్వు కంటిన్యూ చేయి.
కుందేళ్ళు అలా నిద్రపోయాయో లేదో వాటి కుడివైపు దూరంగా వల వేసి నెమ్మదిగా ఎడమ వైపు వచ్చి శబ్దం చేశాడు. వేటగాడు పథకం ప్రకారం కుడివైపు వేసిన వలలో కుందేళ్లు పడ్డాయి. కుందేళ్ల అరుపులు విన్న నక్క వేగంగా పరిగెత్తుకొని వచ్చి ఆగింది. నక్కను చూసిన కుందేళ్లు మిత్రమా, మమ్మల్ని కాపాడవా అంటూ వేడుకున్నాయి. ఆహా, మిమ్మల్ని నేను ఎలా కాపాడాలి? తను ఎక్కడి వరకు చదివింది? ఎలా కాపాడాలి వరకు చదివింది. నేను కాపాడాలా నన్ను శత్రువుగా చూసే మిమ్మల్ని ఎలా కాపాడుతాను. వేటగాడు వచ్చేలోగా మీ అందరినీ చంపేస్తా అంటూ ముందుకు కదిలింది. అవి భయపడి బలంగా కుడివైపు వెళ్ళాయి. నెక్స్ట్ వల చిన్నది గనుక పట్టున తెగిపోవడంతో వలకు రంధ్రం ఏర్పడింది. అందులో నుండి కుందేళ్ళు అన్ని బయటపడి జంతువులు సమావేశ స్థలానికి చేరుకున్నాయి. కుందేలు మాటలు విన్న జంతువులన్నీ ఉపాయంతో కుందేలను భయపెట్టి రక్షించిన నక్కను అభినందించాయి. తరువాత ఆటలు వచ్చేసి తెరుచుకో సిమ్ సిమ్. ఈ ఆటను ఏ విధంగా ఆడాలో ఒకసారి చూద్దాం. పిల్లలు, ఈ ఆట పేరు తెరుచుకో సిమ్ సిమ్ ఆట. ఈ ఆట ఆల్రెడీ మీరు ఆడారు, మీకు తెలుసు కదా ఎలా ఆడాలో. సో మరొకసారి ఆడండి. ఎలా ఒక్కళ్ళు ఎవరైతే స్లిప్ తీస్తారో వాళ్ళు ఇంకా ఇంకొకళ్ళు తీయండి. తెరుచుకో సిమ్ సిమ్, తెరుచుకో సిమ్ సిమ్. ఊయల అనేది రెండో ఊ మీద వచ్చింది. ఊడత. ఓకే. తెరుచుకో సిమ్ సిమ్, తెరుచుకో సిమ్ సిమ్, తెరుచుకో సిమ్ సిమ్. జడ. ఇంకా జామ. ఇంకా సిమ్ సిమ్. హంస. తెరుచుకో సిమ్ సిమ్, తెరుచుకో సిమ్ సిమ్. ఏరు. ఇంకా ఏనుగు. ఓకే. తెరుచుకో సిమ్ సిమ్, తెరుచుకో సిమ్ సిమ్. డామేజ్ చెప్పండి. డబ్బు. ఓకే. నెక్స్ట్ అది ఆవు. ఇంకా అమ్మ అనేది మొదటి మీద వచ్చింది. ఈ వచ్చిందా నీకు? ఈగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ వాళ్ళతో ప్రాసపదాల ఆట, స్కై గ్రూప్ వాళ్ళతో ఫైర్ ఇన్ ద మౌంటైన్ రన్ అనే ఆటను ఆడించాలి. ఇవి వీడియోస్ తీయటానికి టైం సరిపోలేదండి. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చిక్కు ప్రశ్నలు, మౌంటైన్ వాళ్ళకి న్యూస్ పేపర్లోని క్రీడలకు సంబంధించిన అంశాలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు తీసివేతపై మౌఖిక ప్రశ్నలను అడగాలి. ఈ విధంగా మొదటి 5 నిమిషాల గణిత సంభాషణను చేయించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఈ స్థాన విలువల చార్ట్ మనకి ఆల్రెడీ FLN మెటీరియల్లో ఇవ్వబడింది, దాన్ని చదివించాలి. తర్వాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ కృత్యాలను చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఎక్స్పాండెడ్ ఫామ్ చార్ట్ని చదివిస్తే చాలు. అలాగే స్ట్రీమ్ అండ్
మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకేమో స్థాన విలువలను విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఈ మల్టిప్లికేషన్పై వర్డ్ ప్రాబ్లమ్ని స్టాల ద్వారా నేర్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకేమో కరెన్సీ ద్వారా, స్కై గ్రూప్ వాళ్ళకేమో మల్టిప్లికేషన్ బై వర్డ్ ప్రాబ్లమ్ని ఇవ్వాలి. వీటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇంతకు ముందు వీడియోస్లో చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో 7 అప్ గేమ్, మౌంటైన్ వాళ్ళతో డబుల్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో సంఖ్యల సవడి ఆటను ఆడించాలి. ఇంగ్లీష్ వచ్చేసి మనకు ఆల్రెడీ డే 45లో ఇవ్వబడిన యాక్టివిటీసే ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టాక్ ఆన్ బర్డ్స్, ఐడెంటిఫై 3 బర్డ్స్, డిస్క్రైబ్ కలర్స్ అండ్ సౌండ్స్ వచ్చేసి మౌంటైన్ వాళ్ళకి, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో స్పీక్ లైన్స్ అబౌట్ మైగ్రేషన్ ఆర్ నెస్ట్స్ గురించి. ఆల్రెడీ ఇది డే 45లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన బర్డ్స్కి సంబంధించిన ఒక పిక్చర్ని చూపిస్తూ దానిపైన వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఈ యాక్టివిటీని చేయించాలి. ఈ విధంగా మనం బర్డ్స్ పిక్చర్ని చూపిస్తూ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో బర్డ్స్ యొక్క నేమ్స్ అనేవి చెప్పించాలి. 3 బర్డ్స్, రోజుకు 3 బర్డ్స్ నేమ్స్ చెప్పిస్తే సరిపోతుంది. అలాగే మౌంటైన్ వాళ్ళతో ఆ బర్డ్స్ యొక్క కలర్స్, అలాగే అవి ఏ విధంగా సౌండ్ చేస్తాయి అనేది వాళ్ళని అడిగి చెప్పించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో అవి ఏ విధంగా గూడు కట్టుకుంటాయి, వాటికి సంబంధించిన విషయాలు, అవి ఏ విధంగా మైగ్రేట్ అవుతాయి, ఎందుకు మైగ్రేట్ అవుతాయి, ఇలాంటి విషయాలను వాళ్ళతో మాట్లాడించాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ బర్డ్ నేమ్స్ ఆల్రెడీ మనం డే 45లో కొన్ని బర్డ్ నేమ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అవి కాకుండా ఈరోజు ఎక్స్ట్రాగా మా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 5 or 6 కానివ్వండి, మౌంటైన్ వాళ్ళకి 10 to 12, స్కై గ్రూప్ వాళ్ళకి 10 to 15 వర్డ్స్ అనేవి బర్డ్స్ నేమ్స్ మీదే ఇచ్చి నోట్బుక్లో రాయించి చదివించాలి. తర్వాత ఇక్కడ ఒక గేమ్ ఇవ్వటం జరిగింది, ఫ్లై టు ద వర్డ్. ఈ ఆటను ఇక్కడ భాగంగా మా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి పిక్ బర్డ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం కొన్ని బర్డ్ నేమ్స్, కొన్ని యానిమల్స్ నేమ్స్ అనేది స్లిప్స్ మీద రాసి వాటిని ఫోల్డ్ చేసి ఒక బౌల్లో తీసుకొని ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో కార్డుని తీపించాలి. ఆ కార్డు మీద ఉన్న వర్డ్ని ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో చదివించాలి. అదేవిధంగా అదే స్కై గ్రూప్ వాళ్ళతో వచ్చేసి అదే వర్డ్ మీద ఒక సెంటెన్స్ అనేది చెప్పించాలి. ఈ విధంగా యాక్టివిటీని చేయించాలి. తర్వాత పారాగ్రాఫ్ రీడింగు. ఇక్కడ మౌంటైను, స్కై అండ్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వేరువేరుగా పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డే 45లో కూడా సేమ్ ఇదే మ్యాటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని బోర్డు మీద రాసి వాళ్ళతో ఓరల్గా చెప్పించాలి. అదేవిధంగా నోట్బుక్లో కూడా రాయించే విధంగా చూడాలి. దీనితో మనకి డే 46కి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.